ఇవాళ నేను అడుగుతున్నా, ఈ తెలంగాణలో ఉన్న, ఈ సిరిసిల్లలో ఉన్న చేనేత కార్మికులు అప్పుల భారమై పెట్టుబడి రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉద్యమకారుణ్ణి అని చెప్తాడు కేసీఆర్. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉద్యమకారులను చూసినాం. భగత్ సింగ్ను చూసినాం, చంద్రశేఖర్ ఆజాద్ను చూసినాం, సుభాష్ చంద్రబోస్ను చూసినాం, లేకపోతే చెగువీరాని చూసినాం. ఉద్యమాలు చేసిన ఉద్యమకారుల కుటుంబాలు అప్పుల పాలై కుటుంబం ఆగమై ప్రాణ త్యాగాలు చేసి చరిత్రలో నిలిచిండ్రు తప్ప ఎవ్వడు కూడా ఆస్తులు సంపాదించుకోలే. నువ్వు ఒకవేళ ఉద్యమకారుడు అయితే, నువ్వు ఉద్యమాలలో ఒకవేళ నువ్వు కీలక పాత్ర పోషిస్తే 100 ఎకరాల ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, 1000 కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి, టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, జూబ్లీహిల్స్ల బంగళాలు ఎట్లొచ్చినాయి, సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లలో నీ విలాసవంతమైన జీవితం ఏందని నేను అడుగుతున్నా. నువ్వా ఉద్యమకారుడివి? ఒకవేళ ఉద్యమకారుడు అయితే నువ్వు కోల్పోయింది ఏందని అడుగుతున్నా. నీ బిడ్డ చచ్చిండా, నీ కొడుకు చచ్చిండా, నీ కిడ్నీ పోయిందా, నీ ఆస్తి పోయిందా, నీ అంతస్తు పోయిందా, నీ పదవి పోయిందా అని నేను అడుగుతున్నా. ఉద్యమకారుడు అంటే చేనేత బిడ్డ కొండ లక్ష్మణ్ బాబూజీ ఉద్యమకారుడు. ఉద్యమకారుడు అంటే శ్రీకాంతచారి ఉద్యమకారుడు. ఉద్యమకారుడు అంటే కానిస్టేబుల్ కిష్టయ్య ఉద్యమకారుడు. ఉద్యమకారుడు అంటే యాదయ్య ఉద్యమకారుడు. ఉద్యమకారుడు అంటే ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సురేష్ నాయక్, ఢిల్లీలో ఉరికొయ్యలకి ఏలాడిన యాదిరెడ్డి ఉద్యమకారుడు. నువ్వెట్లా ఉద్యమకారుడు అవుతావని నేను రామారావుని అడుగుతున్నా. ఉద్యమం మేం చేసేటప్పుడు తెలంగాణ నినాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము వినిపించినప్పుడు అమెరికాలో బాత్రూంలు అడిగే సన్నాసివే ఇవాళ నువ్వు ఉద్యమకారుడువా? నీవు మమ్మల్ని నీ కుటుంబ సభ్యులు అంటవా? ఇంతకంటే అవమానం ఇంకేమన్నా ఉంటుందా? ఆలోచన చేయండి సోదరులారా. ఇవాళ నిజంగానే మనం వాళ్ళ కుటుంబ సభ్యులమైతే గజ్వేల్ ఫామ్ హౌస్లో తలా ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియమని నేను అడుగుతున్నా. జన్వాడ ఫామ్ హౌస్లో మమ్మల్ని అందరినీ పిలిచి భోజనం పెట్టు, ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టు, మమ్మల్ని పిలువు. మా గీతన్నల్ని, నేతన్నల్ని, కుమ్మరి, కమ్మరి, మంగలి, చాకలి, ముదిరాజులు, మున్నూరు కాపులు, యాదవులు, గౌడులు, మాదిగలు, మాలలు, డక్కలోళ్ళు, ఎరకలోళ్ళు, అదేవిధంగా ఆదివాసీలు, లంబాడి సోదరులను, కొయ్యోళ్లను, గోండులను, పేద బిడ్డల్ని ప్రగతి భవన్లకు బాజాప్తుగా వచ్చేటట్టు గేట్లు బద్దలు కొట్టు. మా కష్టాలు విను, మా కష్టాలు తీర్చు. అప్పుడే నిన్ను నమ్ముతాం, నిన్ను తెలంగాణలో ఉండనిస్తాం. ఆనాడు జై తెలంగాణను అవమానిస్తురని, సినిమా వాళ్ళు అవహేళన చేస్తురని సినిమాలను నిషేధించాలను. ఇవాళ పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఈ డ్రామారావు తిరిగేది ఎవరితోనే? సినిమా వాళ్ళతోనే కదా. మన చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ను తెచ్చింది ఎవరా? ఈడ సిరిసిల్లకు తెచ్చింది కదా ఒక ఆమెను. ఎవరామె పేరు? సమంత. మాకు సమంత కావాలనా? అగ్గిపెట్టెలు పట్టే చీరలు నేసే మా చేనేత కార్మికులకు సమంత సోకులు కావాలనా? సినిమా గెస్ట్ హౌస్లలో తిరగమరిగిన నువ్వు మమ్మల్ని సినిమా వాళ్ళతో అవమానిస్తావా అని చెప్పి నేను ఈ డ్రామారావుని నేను అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. తెలంగాణ తెచ్చిన అన్నోనికి 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని ఇదే కరీంనగర్ జిల్లాలో 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. మాట నిలబెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప నేత, మాట తప్పని మడమ తిప్పని మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. నేను అడుగుతున్న ఈ సిరిసిల్ల వేదిక మీద నుంచి మిత్రులారా, 4 కోట్ల ప్రజలారా, తెలంగాణ ఉద్యమకారుల, అమరవీరుల కుటుంబాలారా, మీరు ఆలోచన చేయండి. తెచ్చిన అన్నోనికి 2 సార్లు అవకాశం ఇస్తే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు 1 అవకాశం ఇస్తారా ఇవ్వరా? మీరు ఆలోచన చేయండి. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాకు అధికారం కొత్త కాదు. 50 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. ఈ వేదిక మీద ఉన్నోళ్ళు అన్ని పదవులు చేసిండ్రు. కానీ తెలంగాణ ప్రజలు విశ్వాసానికి మారు పేరు. ఎప్పుడైనా ఎండలో వస్తే గిలాస మంచినీళ్ళు ఇచ్చినా గుర్తుపెట్టుకుంటాం అనుకునే మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత తెలపాల్సిన బాధ్యత మన మీద ఉంది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఇది ఆవేదనతో కూడుకున్న, ఆలోచనతో కూడుకున్న విజ్ఞప్తి చేస్తున్నా. నేను తెలంగాణ అంటే
నమ్మిన వాళ్ళని మోసం చేస్తారన్న చెడ్డ పేరు మనకు వద్దు. నమ్మితే ప్రాణం ఇస్తుంది తెలంగాణ, నమ్మితే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది తెలంగాణ, నమ్మితే భుజాల మీద పల్లకిలో మోస్తుంది తెలంగాణ అని ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత ఇవాళ మన అందరి మీద ఉన్నది. మీరందరూ సిరిసిల్ల బిడ్డలు, సిరిసిల్ల గడ్డ మీద మీ బిడ్డను ఎన్నుకోండి. మీ బిడ్డ గెలిస్తేనే మీ దుఃఖం తెలుస్తుంది, మీ బాధ తెలుస్తుంది. ఇవాళ చింతపడక నుంచి వచ్చిన చీటర్ ఎప్పటికీ మీ బిడ్డ కాలేడు. ఇవాళ తెలంగాణ పేరు తీసేసి నేను ఈ వేదిక నుంచి కేటీఆర్కి ఇంకో మాట కూడా చెప్తున్నా. మొదట్లో ఎక్కడో మిడ్ మానేర్లు ఉన్నారు, ఆ తర్వాతకి ఇక్కడనే ఎక్కడో సిరిసిల్ల పక్కన ఎన్నో కొత్తకాలు ఉన్నారు, ఆ తర్వాత పోయి చింతమడకలు ఉన్నారు. ఇప్పుడు మీకు సూట్ అయ్యేది, మీ విధానానికి బాగా ఉపయోగపడేది గుంటూరు దగ్గర చిలకలూరుపేట ఉన్నది, లేకపోతే రాజమండ్రిలో మెరక వీధి ఉన్నది. గుంటూరులో చిలకలూరుపేట అయినా పర్వాలేదు, రాజమండ్రిలో మెరక వీధి అయినా పర్వాలేదు, మీరు అక్కడికి వెళ్ళిపోండి. మా తెలంగాణను వదలండి, మాకు మీకు సంబంధం లేదు. మేము వేరు, మీరు వేరు. 4 కోట్ల ప్రజలం మేము, నలుగురు మీరు. మీకు మాకు పడదు. మా రక్తం మీ రక్తం ఒక్కటి కాదు. మేము నమ్మకానికి మారిపేరైతే నమ్మితే మోసం చేసేది మీరు. అందుకే మమ్మల్ని వదలండి. మర్యాదగా వదిలితే సరే, లేకపోతే చింతబరిగెతోని దంచైనా మిమ్మల్ని పొలిమేర్లు దాటే వరకు తరుముతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. మీరందరూ ఏమంటారు మిత్రులారా? సిద్ధమేనా? 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 సిద్దిపేట నీదిరా, సిద్దిపేట నీదిరా, సిద్దిపేట నీదిరా, సిద్దిపేట నీదిరా, సిద్దిపేట నీదిరా, చింతమడక మాదిరా, చిలకలూరిపేట నీదిరా, చింతమడక మాదిరా, చింతమడక మాదిరా, చిలకలూరిపేట నీదిరా అనాలి. చింతమడక మాదిరా అని నేనంటే చిలకలూరిపేట మీదిరా అనాలి. చింతమడక మాదిరా. అందుకే మిత్రులారా, మొన్న కేసీఆర్ ఒక మాట చెప్పిండు, నా వయసు అయిపోయింది అని. అందుకే ఇప్పుడు ఒక మాట నేను పిలిపిస్తా. బాయ్ బాయ్ నేనంటే కేసీఆర్ అని మీరు అనాలి. సిద్ధమా? బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్ కేసీఆర్, కేసీఆర్. ఆ ఎన్నుకున్నోళ్ళు కూడా అనాలి, ఆ ఎన్నుకున్నోళ్ళు అనాలి, ఆ ఎన్నుకున్నోళ్ళు అనాలి, అక్కడున్న మా అక్కలు అనాలి. బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్ కేసీఆర్, కేసీఆర్, కేసీఆర్. బాయ్ బాయ్, బాయ్ బాయ్. ధన్యవాదాలు సోదరులారా.